ఈ మధ్యాహ్న కాలపు సమయంలో పరిశుద్ధ గ్రంథంలోంచి పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయము పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతున్నాను, దయచేసి గమనించండి. ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచు ఉన్నది. ఇదిగో అతడు వచ్చుచూ ఉన్నాడు, గంతులు వేయుచు కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచూ ఉన్నాడు. పిల్లలు నిశ్శబ్దంగా ఉండాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఈ వాక్య భాగం దీవించే రీతిగా. ప్రియ ప్రభువా, మహాగణుడు అయిన మా దేవ, ఈ యొక్క మధ్యాహ్న కాలపు సమయంలో ఇంతవరకు ఆరాధన కార్యక్రమం అంతట్లో కూడా మీరే సర్వమహిమ ఘనత పొంది ఉన్నారని నమ్ముచున్నాము నాయన. అలాగనే మా ప్రభువా, ఈ సమయంలో వాక్యోపదేశంలోనికి ప్రవేశించుంటుండగా నాయన, చదవబడినటువంటి లేఖన భాగంలో మీరు దీవించండి. వాటిలో ఉండేటువంటి సత్యాలను నాయన పరిశుద్ధాత్మని యొక్క నేర్పు ద్వారా మా హృదయాలకు కావలసినటువంటి మాటలను మీరే మాకు వినిపింపచేయుదురని ఈ కొద్ది మనవులు మా ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామంలో స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా. ఇందాకెందుకు వినిపించలేదు ఈ స్వరం? అనేక సార్లు చెప్తా ఉంటున్నాను కానీ పాటించట్లేదు. దయచేసి ఆమేన్ అని అందరూ మీ స్వరాల్ని గట్టిగా పలకాలని మనవి చేస్తున్నాను. మంచిది. మనం చదువుకున్నటువంటి వచన భాగములలో పరమగీతముల గ్రంథం, పరమగీతము అనొచ్చు, పరమగీతములు అనొచ్చు, సొలొమోను రచించినటువంటి యొక్క గ్రంథము చాలా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు, ప్రకృతి సంబంధమైనటువంటి విషయాలను మరి సూచించి మరి ఆత్మీయమైనటువంటి అనేకమైనటువంటి మర్మాలను, నిగూఢమైనటువంటి విషయాలను ఇక్కడ పొందుపరిచినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఇది ఒక ప్రేమ కావ్యము. ప్రియురాలు ప్రియుడితో పలికినటువంటి మాటలు, ప్రియుడు ప్రియురాలతో పలికినటువంటి మాటలు. అనగా ఇక్కడ ప్రియుడు అనగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, ప్రియురాలు అనగా షూలమితి లేక సంఘము అనగా రక్షించబడినటువంటి సంఘము, ఆత్మీయంగా దేవుని మందిరములో ఆయనను ఆరాధించేటువంటి సంఘము, ఆయన రక్తంలో శుద్ధీకరించబడినటువంటి వారందరూ కూడా, అంటే మనమందరము కూడా మరి క్రీస్తుకు ప్రియురాలము. వీఆర్ ద బ్రైడ్ అండ్ హీఈస్ ద బ్రైడ్ గ్రూమ్. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఏమంటున్నాడంటే, షూలమితి మాట్లాడుతూ ఉన్నది ఇక్కడ, ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచూ ఉన్నది అని చెప్పి ఇక్కడ తెలియచేస్తూ ఉంది. ఆమెకు తన ప్రియుని యొక్క స్వరము వినబడుతుందంట. ఆ ప్రియుడు మాట్లాడేటువంటి మాటలు వినబడుతున్నాయనేది ఇక్కడ తెలియచేస్తూ ఉంటుంది. అంటే ఆమె ఉల్లసిస్తూ ఉంది, ఆమె ఆనందిస్తూ ఉన్నది. ఆ ప్రియుని యొక్క స్వరము వింటూ ఉంటే, ఆయన యొక్క మధురమైనటువంటి మాటలు వింటూ ఉంటే, ఆయన యొక్క నోటి నుండి వచ్చేటువంటి ప్రతి మాట కూడా ఆమె చెవుకు వినబడతా ఉంటే అవి ఎంతో ఇంపైనటువంటివిగా ఆమె ఆలకిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆమె మాత్రమే కాదు, మనల్ని కూడా ప్రేరేపిస్తూ ఉన్నది ఏంటి అంటే ఆలకించుడి అని చెప్పి ఇక్కడ తెలియచేస్తూ ఉంది. కనుక మనలందరినీ కూడా ఆలకించమని తెలియచేస్తూ ఉంది. ప్రభు యొక్క స్వరము, దేవుని యొక్క మాట, దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క కట్టడ, ప్రతిదాన్ని కూడా ఆయన నోటి నుండి వచ్చినటువంటి మాటలు గనక వాటిని మనము శ్రద్ధగా ఆలకించవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది ప్రియులారా. ఒక పెండ్లి కుమారుడు గనక ఉన్నట్లయితే ఆ పెండ్లి కుమార్తె యొక్క స్వరం విన్నప్పుడు పెండ్లి కుమారుడికి ఎంతో ఆసక్తి కలుగుతుంది. ఎందుకంటే మరి తనకు కాబోయేటువంటి భార్య మాట్లాడుతున్నటువంటి మాటల మీద అతనికి ఎంతో ఆసక్తి ఉంటుంది. అలాగే పెండ్లి కుమార్తెకు కూడా అదే విధానమైనటువంటి ఆసక్తి పెండ్లి కుమారుడు మాట్లాడేటప్పుడు ఆసక్తిని కనుపరుస్తూ ఉంటుంది. అంతకంటే మించినటువంటి ఆసక్తి సంఘముకు ప్రభు మీద కలిగి ఉండాలి. ఆయన మనకు తెలియచేసేటువంటి మాటల మీద మనం మనసును కేంద్రీకరించవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది ప్రియులారా. అలాగైతే మనం వేటి మీద మన యొక్క మనసును కేంద్రీకరిస్తూ ఉంటున్నాం?
మనము ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన యొక్క స్వరమును మనం వినాలనేది షూలమితి ఇక్కడ మాట్లాడుతూ ఉంటుంది. పాలిటిక్స్ యొక్క మాటలు కాదు, పొలిటీషియన్స్ మాట్లాడేటువంటి మాటలు కాదు, లేకపోతే టీవీలో ఉండేటువంటి సెలబ్రిటీసో లేకపోతే ఇంకెవరెవరో మాట్లాడేటువంటి మాటలు కాదు, లేకపోతే సాతానుడు మాట్లాడేటువంటి మాటలు కాదు. నాట్ ద వాయిస్ ఆఫ్ ద డెవిల్, నాట్ ద వాయిస్ ఆఫ్ ద పాలిటీషియన్స్, నాట్ ద వాయిస్ ఆఫ్ ద వరల్డ్, బట్ వీ షుడ్ లిజన్ టు ద వాయిస్ ఆఫ్ ద లార్డ్. ప్రభు యొక్క స్వరాన్ని మనం వినాలి. ఎఫ్ఎం రేడియోల్లో వచ్చేటువంటి స్వరాలు కాదు మనం వినాల్సింది, లేకపోతే టీవీల్లో వచ్చేటువంటి స్వరాలు కాదు మనం ఆలకించాల్సింది. దేవుని యొక్క వాక్కును మనం ఆలకించాలి. దేవుని యొక్క మనస్సులో నుండి వచ్చేటువంటి ప్రతి మాట కూడా మన ఆత్మలకు జీవింపచేసేవి గనక ఆ జీవాత్మను మరి పుట్టించేటువంటి మాటలను మనం ఆలకించాలి అనేది మనకి ఇక్కడ తెలియచేస్తూ ఉంటుంది. అయితే క్రింద గమనించండి ఏమంటుందో, నా ప్రియుని స్వరము వినబడుచు ఉన్నది, ఇదిగో అతడు వచ్చుచూ ఉన్నాడు, గంతులు వేయుచు కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచూ ఉన్నాడు. ఎలాగొస్తున్నాడంట ప్రియుడు? గంతులు వేస్తూ వస్తున్నాడంట ప్రియురాలి దగ్గరికి. ఆయన ఎంతో సంతోషంతో వస్తూ ఉంటున్నాడు, ఆనందంతో వస్తున్నాడు. దెన్ వాట్ ఎవర్ us, ఆర్ వి రన్నింగ్ అన్ టు హిమ్? ఆయనను మనం సంధించేటువంటి క్రమంలో మనము పరుగులెత్తుకుంటూ వస్తున్నామా, లేకపోతే నీరసించిపోయి కుంటుకుంటూ మనం వస్తున్నామా ఆయన సన్నిధానానికి అనేది మనం ఇక్కడ ఆలోచన చేయాలి. ప్రియుడే ప్రియురాలి కోసము, క్రీస్తే సంఘము కొరకు పరిగెత్తుకుంటూ వస్తున్నాడంట, గంతులు వేస్తూ వస్తున్నాడని చెప్పి ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. అలాగైతే హౌ వీఆర్ రెస్పాండింగ్ టు హిమ్, ఆయనకు మనం ఏ రీతిగా ప్రతిస్పందిస్తున్నాము అనేది మనం ఇక్కడ అవగాహన చేసుకోవాలి ప్రియులారా. ఇక్కడ 5వ అధ్యాయం త్రిప్పండి, 5వ అధ్యాయము 5వ వచనాన్ని చదవండి. అక్కడ చక్కటి మాట ప్రియురాలు యొక్క రెస్పాన్స్ ఎలాగుందో అక్కడ తెలియచేస్తూ ఉంటుంది. 5:5 నా ప్రియునికి తలుపు తీయలేచితిని, నా ప్రియునికి నేను తలుపు తీయునంతలో అతడు వెళ్ళిపోయెను. ప్రియుడు వచ్చాడంట, వచ్చి తలుపును తట్టాడంట, కానీ ప్రియురాలు లేచి తలుపు తీసే అంతలో ప్రియుడు ఏమైపోయాడు? వెళ్ళిపోయాను. దెర్ ఈస్ గ్యాప్ బికాజ్ వీఆర్ లేజీ. మనము ప్రతిస్పందించాల్సినంతటి వేగంగా దేవుని పట్ల మనం ప్రతిస్పందించలేకపోతున్నాం గనక ఆయన వెళ్ళిపోయాడు. తలుపు తట్టి అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మనసులో ఆయన మీద కేంద్రీకృతం లేదు, ఆలోచనల్లో ఆయన మీద మన యొక్క ప్రభావం లేదు, ఆయనను మనం కేంద్రీకరించుకొని మన జీవితాలను నడిపించటం లేదు గనక ఆయన వచ్చాడంట, వెళ్ళిపోయాడు కూడా. ఎందుకంటే తలుపు తీసే అంత సమయం ఎక్కువ టైం మనం తీసేసుకున్నాం. సామాన్యంగా మన ఇళ్లకు ఎవరైనా వస్తే ఎంత టైంలో తీస్తామండి? ఏమన్నా 1 కిలోమీటర్ ఉంటుందా మన రూమ్ నుంచి తలుపు వరకు? మహా అంటే ఒక 5-10 అడుగుల కంటే ఎక్కువ ఉండదు. ఎవరైనా ఇంటికి వచ్చి ఒకసారి బెల్ కొడతారు, 2 సార్లు బెల్ కొడతారు, ఇంకా ఏమనుకుంటారు, ఇంట్లో అప్పటికి ఎవరు తీయలేదంటే ఎవరు లేరేమో అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. అంతకంటే మహా అంటే 3 సార్లు కాలింగ్ బెల్ కొడతారేమో, కానీ ఇంకంతకంటే మించి కొట్టారు కదా. అలాగే ఇక్కడ కూడా క్రీస్తు వచ్చాడంట. క్రీస్తు వచ్చి హృదయాన్ని తడతా ఉంటున్నాడు. ఆయన ప్రవేశించాలని, ఆయనను ఆహ్వానించాలని, ఆయనను మనము మరి స్వీకరించాలనే ఉద్దేశంతో ప్రియుడు కూడా వచ్చాడంట. కానీ సంఘము ఏమైపోయిందంటే, విశ్వాసి ఏమైపోయాడంటే తలుపు తీయటానికి ఆలస్యించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దానికి కారణము ఆయన మీద మనస్సు లేదు, ఆయన వస్తాడనేటువంటి నిరీక్షణ లేదు, ఆయన వచ్చినప్పుడు నేను సిద్ధపడి ఉండాలి అనేటువంటి మనస్సు సంఘానికి లేకపోవటం అనేది మనం ఇక్కడ చూడాల్సినటువంటి విషయం. అదే ఏ సీరియల్ వస్తుందో అంటే టీవీలో ఆ సమయానికి ఎన్ని పనులున్నా కానీ ప్రక్కన పెట్టేసి టీవీలో ఆ వస్తున్నటువంటి సీరియల్ కొరకు మన మనసును కేంద్రీకరించేసుకుంటూ ఉంటాం. ముందుగానే ఒక 5 నిమిషాలు ముందే
ఆ సీరియల్ కొరకు ఎదురు చూస్తూ ఉంటాం, లేకపోతే ఇంకేదైనా రియాలిటీ షో కొరకు ఎదురు చూస్తూ ఉంటాం, ఇంకేదైనా ప్రోగ్రాం కొరకు ఎదురు చూస్తూ ఉంటాము. కానీ దేవుని కొరకు, దేవుని యొక్క ఆత్మీయమైనటువంటి విషయాల కొరకు ఒక 2 నిమిషాలు ముందే మనం పాలు పొందేటువంటి మనస్తత్వము మనలో ఉండట్లేదు. అందుకే ప్రియుడు వెళ్ళిపోయాడు. ప్రియుడు ఎంతసేపు చూస్తాడు? తట్టాల్సినంత సమయం తట్టాడు, తలుపు తీయకపోయేసరికి వెళ్ళిపోయినట్లుగా ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అలాగైతే మనము ఆత్మీయమైనటువంటి విషయాల మీద మనము ఫోకస్ పెట్టాలి. వి నీడ్ టు ఫోకస్ ఆన్ ది స్పిరిచువల్ యాక్టివిటీస్ అండ్ వి నీడ్ టు రష్ ఆన్ టు హిమ్. ఆయన కొరకు పరుగులెత్తే వారంగా మనం ఉండాలి. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మరి ముఖ్యంగా ఆయన మీద మనస్సును మనం నిమగ్నం చేసుకొని ఉండాలి. ప్రియులారా, ఒక పాట వెతికేసరికే ఒక 5 నిమిషాల గ్యాపు, 10 నిమిషాల గ్యాపులు మనం ఇవ్వకూడదు. ఇమ్మీడియట్గా ఒక పాట నెంబర్ చెప్పేటట్టు ఉండాలి. అంటే శనివారమే ఆదివారము కొరకైనటువంటి సిద్ధపాటును మనం కలిగి ఉండాలి. అదొక పాట అయినా కావచ్చు, వాక్యమైనా కావచ్చు. వాక్యమైతే ఇక వారమంతా ఆదివారం కొరకు సిద్ధపడినటువంటి అనుభవంలో మనం ఉండాలి. అలాగైతే వీఆర్ బీయింగ్ లేజీ. దట్ ఈస్ వై మై బిలోవెడ్ హ్యాస్ లెఫ్ట్. నేను వచ్చే అంతలోనే నా ప్రియుడు వెళ్ళిపోయినట్లుగా ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఆలస్యం చేయకూడదు. పెండ్లి కుమార్తె ఆలస్యం చేయకూడదు, సంఘం ఆలస్యం చేయకూడదు. సహజంగా పెళ్ళిళ్ళలో గమనించండి, మనందరికి తెలిసినటువంటిదే. మన ఇండియన్ మ్యారేజెస్ అంటేనే లేట్ మ్యారేజెస్. ఎందుకు? రావాల్సిన వారు వచ్చేస్తారు, జనాలు వస్తారు, పాస్టర్ గారు వస్తారు, పెండ్లి కుమారుడు వచ్చేస్తాడు, అందరూ వచ్చేస్తారు. కానీ ఎవరు రారు? పెండ్లి కుమార్తె రారు. ఎందుకు అంటే పెండ్లి కుమార్తె ఎక్కడ ఉంటుందంటే బ్యూటీ పార్లర్లో ఉంటుంది. ఎందుకు లేట్ అయింది, ఇంకా లేట్ అయింది, ఇంకా లేట్ అయింది, ఇంకా లేట్ అయింది, ఇంకా లేట్ అయింది. అలా వచ్చిన జనాలు 1-2 గంటలు, కొన్ని పెళ్ళిళ్ళు అయితే పొద్దున్న టైం ప్రకటించి సాయంత్రం ఎప్పుడో చేస్తూ ఉంటారు. గనుక ఆలసించటం వలన జనాల్లో మరి పేషెన్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. దేవుని కృప వల్ల నా వివాహం అయితే అలా జరగలేదు. మీ అందరికీ తెలుసు. 10 గంటలని ప్రకటిస్తే 10 గంటలకి మా డాడీ మొదలుపెట్టేశాడు నా వివాహాన్ని. ఎవరు వచ్చినా లేకపోయినా. పెళ్లి చేసే అధ్యక్షుడు రాలేదు, ఆ పెళ్ళిని నడిపించాల్సినటువంటి అధ్యక్షుడు రాలేదు. ఆయన ప్రోగ్రాం అప్పగిస్తే ఆయన ఆలస్యం చేశాడు. ఇక ఆయన రాలేదని ఇక మా డాడీయే అధ్యక్షుడిగా అయిపోయి ఆయనే పెళ్లి కార్యక్రమాన్ని నిర్వర్తించేశాడు. అంటే చెప్పిన మాటకు, చెప్పిన ప్రకటనకు, చెప్పిన ఒక ఇదికి మనము కట్టుబడి ఉండవలసినటువంటి వారమై ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము, ఆలసించుట వలన ప్రియుడు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కీర్తనల గ్రంథం త్రిపండి, 42వ అధ్యాయము 1వ వచనం. 42వ కీర్తన 1వ వచనం. దుప్పి గనక నీటి వాగుల కొరకు ఏ రీతిగా అయితే ఆశపడుతుందో, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతూ ఉన్నది. ఒక దుప్పి గనక నీటి వాగుల కొరకు ఏ రీతిగా అయితే ఆశపడుతుందో, ఆ దుప్పికి తెలియదు ఆ దూరాన కనబడేటువంటి ఆ యొక్క ఎండ వలన కలిగినటువంటి ఆ యొక్క నీళ్ళ ఛాయ అనేది పరుగులెత్తుకుంటా వెళ్తుంది. అది నీటిని త్రాగాలని వెళ్తుంది. కానీ అది దగ్గరకు వెళ్ళేసరికి అది ఒక ఎండమావి అని, అక్కడ నీళ్లు లేవని అది గ్రహించలేదు. కానీ అది పరుగులెత్తుతూ ఉంటుంది, పరుగులెత్తుతూ ఉంటుంది, పరుగులెత్తుతూ ఉంటుంది. దానికి దాహము తీరే అంతవరకు, దానికి నీళ్లు దొరికే అంతవరకు కూడా అది పరుగులెత్తుతూనే ఉంటుంది, ఆలస్యం చెయ్యదు. ఆ రీతిగా కీర్తనకారుడు అంటా ఉంటున్నాడు, దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచు ఉన్నది అని చెప్పి తెలియచేస్తూ ఉంటున్నాడు. మనం ఆ రీతిగా ఆశపడుతున్నామా? ప్రియుని యొక్క స్వరము వినాలని ఆశపడుతున్నామా? చదవండి పరమగీతముల గ్రంథంలోనే 5వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటుందో అక్కడ శూలమితి 5:6. వెళ్ళిపోయాను, అతని యొక్క మాట వినుటతోనే నా ప్రాణము సొమ్మసిల్లెను. నేను అతనిని వెదికినను, అతడు నాకు కనబడక పోయెను. నేను పిలిచినను అతడు పలుకలేదు. ఎందుకు అంటే వెళ్ళిపోయాడు.
లేడు. ఇక్కడ నీవు వెళ్ళి తలుపు తీసే అంతలో, నీవు వెళ్ళి అతనిని ఆహ్వానించే అంతలో, నీవు వెళ్ళి అతని యొక్క స్వరాన్ని విన్నప్పటికీ కూడా నీవు ఆయనను ఆహ్వానించటానికి ఆలస్యం చేశావు గనక ఆయన అక్కడ నుంచి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. వెతికినా కానీ ప్రయోజనము లేకపోయిందనేది మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉంటున్నాం. దేవుడు సమయం ఇచ్చినప్పుడే ఆయనను మనం ఆహ్వానించాలి. దేవుడు సమయం ఇచ్చినప్పుడు ఆయనను మనం స్తుతించాలి. దేవుడు సమయం ఇచ్చినప్పుడు ఆయనను మనం ఆరాధించాలి. ఆయన ఇచ్చినటువంటి సమయంలో మనం గనక ప్రతిస్పందించలేకపోతే, ఆయన సమయానికి మనం చేరుకోలేకపోతే బహుశా మనం ఎప్పటికీ చేరుకోలేమేమో. ఇక్కడ ప్రియురాలంటా ఉంది, నేను వెతికాను కానీ కనబడలేదు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనకు 10 మంది కన్యకలు కనబడతారు. అందులో 5 ఎలాగున్నారు? సిద్ధపడినటువంటి హృదయాలతో ఉంటున్నారు. మరి 5 ఆ యొక్క దివిటీలు సరిగ్గా లేక, ఆ యొక్క నూనె సరిగ్గా లేక, అది ప్రియుడు వచ్చేంతవరకు కూడా సరిగ్గా ఉంటుందో లేదో అనేది గమనించుకోక 5 సిద్ధపడ్డారు. 5లో నూనె ఉన్నది, దీపము వెలుగుతూ ఉన్నది. వారు సిద్ధపడినటువంటి హృదయాలతో ఉన్నారు కనుక ప్రియుడు రానే వచ్చేశాడు, పెండ్లి కుమారుడు రానే వచ్చేశాడు, వారిని తీసుకొని వెళ్ళిపోయాడు. ఈ 5 వెళ్ళి ఆ నూనెను కవర్ చేసుకొని వచ్చే లోపల ఏమైపోయింది? తలుపులు మూయబడ్డాయి. పిలిచినప్పటికీ కూడా ప్రభు ఏమన్నాడంటే, మీరెవరో నాకు తెలియదు, ఐ డోంట్ నో హూ యు ఆర్. గనక హృదయాలు ఎప్పటికప్పుడు సిద్ధపడినటువంటి అనుభవంలో మనం ఉండాలి అనంటే ఆ ప్రియునికి మనం ఎప్పుడూ ప్రతిస్పందిస్తూనే ఉండాలి. ఆయన ఏ మాట చెప్పినా కానీ మనం దానికి లోబడేటువంటి తత్వంలో మనము ఉండవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. ప్రియులారా, కీర్తనల గ్రంథంలోనే 29వ కీర్తన రిప్పండి. 29వ కీర్తన 3వ వచనం. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. ఆయన యొక్క స్వరం ఎలా ఉందంట? ఉరుము వలె ఉన్నదంట. సచ్ అ పవర్ఫుల్ వాయిస్. ఆయన యొక్క స్వరానికి ఉన్నటువంటి అధికారం అది. మెరుపు వలె, ఒక ఉరుము వలె ఆయన యొక్క స్వరానికి ఉన్నటువంటి శక్తిని అక్కడ కీర్తనకారుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. చదవండి. మహాజలముల మీద. జలము అనగా ఏం చెప్పాను? జలములు అంటే ఏంటి అర్థం? లోకము, జనములు, ప్రపంచంలో ఉన్నటువంటి జనాంగము. గనక ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజల మీద ఆయన యొక్క స్వరము వినబడుతుంది అనేది మనం గ్రహించగలుగుతా ఉంటున్నాం. యెహోవా స్వరము బలమైనది. యెహోవా స్వరము ప్రభావము గలది. హిస్ వాయిస్ ఈజ్ సో పవర్ఫుల్ అండ్ సో మెజెస్టిక్ విచ్ క్యాన్ ట్రాన్స్ఫార్మ్ ద లైఫ్స్ ఆఫ్ అ హ్యూమన్. ఆయన మానవుని యొక్క ఆత్మలను మాత్రమే కాకుండా అనేక విషయాలను కూడా ఆయన యొక్క స్వరముతో ఆయన ఆపాదించుకోగలడు, ఆయన కంట్రోల్ చేయగలడు. హిస్ వాయిస్ కెన్ బ్రేక్ ఎ రాక్. కొండలను సహితం చీల్చగలిగినటువంటిది, పర్వతాలను సహితము మట్టి చేయగలిగినటువంటి ప్రభావము కలిగినటువంటిది. హిస్ వాయిస్ ఇస్ పవర్ఫుల్ అండ్ మెజెస్టిక్. బలము కలిగినటువంటిది, ప్రభావము కలిగినటువంటి స్వరముగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగైతే ఆ స్వరము మనల్ని నడిపించేటువంటి స్వరము, మనల్ని ముందుకు కొనసాగించేటువంటి స్వరము, మన జీవితాలను, మన ఆత్మీయతను, మన కుటుంబాలను, సంఘాలను తన క్షేమములో తన స్వరము ద్వారా మనల్ని నడిపించేటువంటి స్వరము అనేది మనం ఇక్కడ గమనించాలి. అలాగైతే ప్రభునందు ప్రియులారా, ఆయన యొక్క స్వరాన్ని మనం ఆలకించవలసినటువంటి వారమై ఉంటున్నాం. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయంలో అక్కడ ఏలియా ఒకసారి ఏం చేస్తాడంటే, ఈ యొక్క బయలుకు సంబంధించినటువంటి ప్రవక్తలను 450 మందిని ఒక గుంపును, మరి ఒకరిని 400 మందిని ఒక గుంపును మరి హతమార్చడం జరిగిన తర్వాత యెజబెలు ఏలియాతో అంటుంది ఏంటి అనంటే, రేపు ఈ టయానికి నువ్వు నీ శాంతి ఉండదు, నేను లేపేస్తానని చెప్పి అంటాడు. అనేసరికి యెజబెల్ ఆ మాట అనేసరికి ఈ యొక్క ఏలియా ఎంతో భయపడిపోతాడు. భయపడిపోయి ప్రాణ భయంతో ఏం చేస్తాడంటే అడవిలోకి పారిపోతాడు. అడవిలోకి పరుగులెత్తి 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 ప్రాణ భయంతో వెళ్ళిపోయిన తర్వాత
ఒక వృక్షము క్రింద కూర్చుంటాడు. బదరీ వృక్షము క్రింద కూర్చుండి అక్కడ సేద తీరుతూ ఉంటాడు, అక్కడ నిద్రపోతూ ఉంటాడు. ఇంతలోకి ఏమవుతుందంటే దేవుడు ఏం చేస్తాడంటే, ఈయన అడవిలోకి వెళ్ళిపోయాడు కదా, అడవిలో ఏం ఆహారం అంతగా లభించదు. ఏం చేస్తాడంటే ప్రభు మరి ఒక దేవదూతను పంపించి ఈయన కావాల్సినటువంటి రొట్టె నీళ్లను అందించడం జరుగుతుంది. ఏం బాబు లే అని చెప్పేసి అంటే వెంటనే లెగుస్తాడు, ఆహారం తీసుకుంటాడు, నీళ్లు త్రాగుతాడు, మరలా ఇమ్మీడియట్గా పడుకుంటాడు. కనీసం ఆ ఇచ్చినటువంటి దానికి కృతజ్ఞత కూడా చెప్పేటువంటి తత్వము ఏలియాకు లేకపోయింది. చాలామందిలో ప్రభు చేసినటువంటి మేళ్లకు ఉపకారాలకు కృతజ్ఞత చెప్పలేరు. ప్రభువా థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ సచ్ అ బ్లెస్సింగ్, థ్యాంక్స్ ఫర్ కీపింగ్ మీ అలైవ్, థ్యాంక్స్ ఫర్ ప్రోగ్రెసింగ్ మై లైఫ్ అనేటువంటి తత్వం అనేక మందిలో ఉండదు. ఏలియా కూడా ఏం చేశాడంటే వచ్చినటువంటి ఆహారాన్ని తిన్నాడు, త్రాగాడు, మరలా పడుకున్నాడు. ప్రభు అన్నాడు, ఇంకా బ్యాటరీ రీఛార్జ్ కాలేదులే, కాసేపు పడుకొని నువ్వు వచ్చేసాయని చెప్పి దేవదూతతో చెప్పడం జరిగింది. మరలా కాసేపటికి మరలా వెళ్ళి మరలా లేపి ఇదిగో ఆహారం తీసుకొచ్చానంటే మరలా తిన్నాడు, త్రాగాడు. అప్పుడు ఏం చేశాడంటే అక్కడ చదవండి, రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయము 4వ వచనం లేక 6వ వచనం నుండి చదవండి. అతడు చూచినంతలో కనుక అయితే రెండవ మారు వచ్చి అతనిని ముట్టి, నీవు ఎంతో ప్రయాణం చెయ్యాలి గనక ఇక లేవు అని చెప్తా ఉంది. చెప్పినప్పుడు ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణించాడు. కనుక దేవుడు చెప్పినటువంటి మాటను బట్టి ఇక ప్రయాణమై ముందు కొనసాగాడు. వెళ్తూ 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 మరి హోరేబు పర్వతం దగ్గరికి వెళ్ళాడు. హోరేబు అనగా దేవుని యొక్క పర్వతం. అయితే ఈయన అప్పటికే ప్రాణ భయము చేత ముందుకు వెళ్తూ వెళ్తూ ఉంటున్నాడు. వెళ్ళిన తర్వాత కనీసము మరి ఈ దారి మధ్యలో సదుపాయాలను ఇచ్చినటువంటి మరి దేవునికి కూడా ఎలాంటి థ్యాంక్స్ చెప్పినటువంటి వాడు కాడు. తర్వాత బలపరచబడి ప్రయాణించి హోరేబు పర్వతం దగ్గరికి వెళ్ళేప్పటికీ కూడా పర్వతము మీదకు వెళ్ళలేదు. అక్కడ ఏం చేశాడంటే పైనకి వెళ్ళకుండా అక్కడ ఒక గుహలో దాక్కుంటున్నట్లుగా మనం అక్కడ గమనించగలుగుతూ ఉంటున్నాం. కనుక దేవుని స్వరాన్ని మనం విన్నప్పుడు, దేవుని స్థలానికి మనం వచ్చినప్పుడు ఆయన దగ్గరికి మనం వెళ్ళవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఆయన యొక్క సన్నిధి ఎక్కడ ఉంటుందో, ఆయన యొక్క ప్రభావం ఎక్కడ ఉంటుందో అక్కడికి మనం వెళ్ళవలసినటువంటి వారమై ఉంటున్నాము. కానీ ఎక్కడో గుహల్లోనికి మనం వెళ్ళాల్సినటువంటి పని లేదు ప్రియులారా. అందుకే ఏలియాను గురించి యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తాము, ఏలియా మన వంటి స్వభావము కలిగినటువంటి మనుష్యుడే అనే చెప్పి మనం మాటలు చూస్తూ ఉంటాం. మనలాంటి స్వభావమే. అందుకే ప్రాణ భయము చేత అడవిలోనికి పారిపోయాడు. కాకపోతే ఆయనకు ఒక మెట్టు ఎక్కువ ఉంది. ఏముంది? ఆయనకి ఆసక్తి ఉంది. ఆయనకు ఆసక్తి ఉంది కనుక ఆయన చేసినప్పుడు అద్భుతాలు చూస్తూ ఉంటున్నాడు. అయితే ఈయన ఎక్కడున్నాడు ఇప్పుడు? ప్రస్తుతము గుహలో దాక్కుంటున్నట్లుగా మనం గ్రహించగలుగుతూ ఉంటున్నాం. అబ్రహాముకు కూడా దేవుని స్వరం విన్నప్పుడు అబ్రహాము కూడా దేవుని పర్వతం మీదకి ఎక్కి వెళ్ళాడు. మోషేకు కూడా దేవుని యొక్క స్వరము విన్నప్పుడు మోషే కూడా దేవుని పర్వతము మీదకి పైకి ఎక్కి వెళ్ళాడు. కానీ ఇక్కడైతే ఏలియా అలాగా చెయ్యట్లేదు. దానికి కారణం ఏంటంటే ఎలైజా ఈజ్ ఫీలింగ్ ఇన్సెక్యూరిటీ. ప్రాణ భయంతో ఉన్నాడు కనుక ఒకవేళ నేను కొండ పైకి ఎక్కితే నన్ను అందరూ చూస్తారేమో, అదే నేను గుహలోపలికి కనుక వెళ్ళినట్లయితే నన్ను ఎవ్వరూ చూడరు కదా అని చెప్పేసి అనుకొని వెళ్ళి ఉంటాడు బహుశా. హీఈస్ ఫీలింగ్ ఇన్సెక్యూర్నెస్. అయితే దేవుడు ఆయనను బలపరుస్తున్నట్లుగా అక్కడ మనం చూస్తూ ఉంటున్నాము. గనుక మరి దేవుని సహవాసానికి మనం వచ్చేసరికి, దేవుని స్వరం మనం వినేసరికి మనలో బలము రావాలి, నూతన శక్తి మనలో కలగాలి,
నూతనమైనటువంటి ఆత్మీయమైనటువంటి బలము మనము సంపాదించుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఆయన దగ్గరికి వచ్చేటువంటి వారు ఆయన సన్నిధిలో ఎత్తైనటువంటి స్థానములో ఉండాలి, కానీ ఎక్కడో దాక్కొని మనం ఉండకూడదు. యెహోవా పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడు ఎవడు అని చెప్పి అంటాడు 15వ కీర్తనలో. అంతేగాని గుహల్లో ఎవరు దాక్కొనగలరు అని చెప్పేసి అనలేదు అక్కడ. అంటే పరిశుద్ధులమైనటువంటి బిడలంగా పర్వతాలు ఎక్కవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఆయన నామాన్ని మరి మహిమపరచవలసినటువంటి వారమై ఉంటున్నాం. అయితే చదవండి, అక్కడ 9వ వచనం చదవండి. అచ్చట ఉన్నటువంటి ఒక గుహలో చేరి బస చేశాను. ఎక్కడున్నాడంట? గుహలో ఉన్నాడంట. ఈ గుహలో ఉండటం అనేది హీఈస్ లివింగ్ అ సీక్రెట్ క్రిస్టియానిటీ. తనను తాను బయలుపరచుకోవటం ఇష్టం లేదు. తనను తాను నేను ఒక దేవునిని అంగీకరించినటువంటి బిడ్డను, ఐ యామ్ ఏ క్రిస్టియన్ అని చెప్పుకోవటానికి ఇష్టం లేనటువంటి గుహలో బ్రతికేటువంటి క్రైస్తవులకు కేంద్రీకృతంగా మనం చూస్తూ ఉంటున్నాం. సర్టిఫికెట్లో క్రిస్టియన్ అని ఉండదు. ఆఫీస్లో కొలీగ్స్ మధ్య నీవు ఒక దేవుని బిడ్డవని తెలియదు. నీవు దేవునిని ఆరాధిస్తున్నావని నీ ఆఫీస్లో తెలుసా? నీవు పనిచేసే స్థలంలో తెలుసా? నీవు ఎక్కడ నివసిస్తున్నావో అక్కడ తెలుసా? నీ చుట్టుపక్కల నీ ఇంటి చుట్టూ నీది ఒక క్రైస్తవ గృహం అని, లేకపోతే నీ సర్టిఫికెట్లో నీవేదైనా గవర్నమెంట్కి అప్లై చేస్తున్నప్పుడు నీ ఒక క్రిస్టియన్ అని చెప్పి గవర్నమెంట్ అధికారి నిన్ను గుర్తించగలుగుతూ ఉంటున్నాడా, లేకపోతే వేరే కులాలు వేరే మతాలకు చెందినటువంటి వాడుగా నిన్ను గుర్తిస్తూ ఉంటున్నారా? ఇలాంటి విధానము గుహల్లో జీవించేటువంటి క్రైస్తవ విధానానికి గుర్తుగా ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాం. 34వ కీర్తన రిప్పండి, 10వ వచనం. 34వ కీర్తన 10వ వచనం. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనినను యెహోవాను ఆశ్రయించు వారికి ఏంటంటున్నాడండి? యెహోవాను ఆశ్రయించే వారికి ఏం కలుగుతుందంట? ఏ మేలు కొదువు ఉండదంట. నాట్ ఈవెన్ వన్. గనుక ప్రతిదాన్ని కూడా ఆయనే అనుగ్రహిస్తాడు. గనుక ఒకవేళ సింహపు పిల్లలు లేమిగా ఉంటాయేమో, వాటికి ఆహారం దొరకదేమో, కానీ తన యందు రక్షించబడినటువంటి బిడ్డలకు ఆయన సమృద్ధిని దయచేసేటువంటి దేవుడు. దానికోసం మనం భయపడవలసినటువంటి పని లేదు. దానికోసం మనం దాక్కోవలసినటువంటి పని లేదు. దాని కొరకు మనల్ని మనం హైడ్ చేసుకోవాల్సినటువంటి పని లేదు. లోకం నుంచి మనకేదో జరుగుతుందని చెప్పి మనము భయపడవలసినటువంటి పని లేదు అనేది మనం ఇక్కడ గమనించాలి. మనం లోకానికి భయపడకూడదు, కానీ దేవునికి మనం భయపడవలసినటువంటి వారమై ఉంటున్నాం. లూకా సువార్త త్రిప్పండి, 9వ అధ్యాయం 26వ వచనం. లూకా సువార్త 9వ అధ్యాయము 26వ వచనం. నన్ను గూర్చియు నా మాటను గూర్చియు సిగ్గుపడువాడు ఎవడో, తనకు తన తండ్రికిని వచ్చినప్పుడు సిగ్గుపడును. గనక మనల్ని మనం ఇక్కడ హైడ్ చేసుకుంటే రేపు క్రీస్తు కూడా మనల్ని హైడ్ చేస్తాడు. అక్కడ ఆయన ఒప్పుకోడు. గనక నీవు లోకంలో నా బిడ్డవని ఒప్పుకోలేకపోయావు. యూ డిడ్ నాట్ అగ్రీ యువర్ యాజ్ ఎ క్రిస్టియానిటీ. నీవు ఒక క్రిస్టియన్ అని చెప్పేసి నీవు లోకంలో అంగీకరించలేదు, నీ డిపార్ట్మెంట్లో అంగీకరించలేదు, నీ కుటుంబ సభ్యుల మధ్య నీవు అంగీకరించలేదు, నీ బంధుమిత్రాదుల మధ్య నీవు క్రైస్తవుడని చెప్పి నీవు చెప్పుకోలేకపోయావు. గనక రేపు ప్రభువు కూడా నిన్ను బట్టి సిగ్గుపడతాడు. నువ్వు ఇక్కడ సిగ్గుపడితే రేపు అక్కడ ప్రభు నిన్ను బట్టి సిగ్గుపడతాడు. గనక ఇక్కడ మనం దేవునికి భయపడవలసినటువంటి వారం ఏంటున్నాం. మత్తయి సువార్త త్రిప్పండి, 10వ అధ్యాయము 28వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయు వారికి మిక్కిలి భయపడుడి. మనం ఎవరికి భయపడాలి? మన ప్రభువుకు మనం భయపడాలి. We should fear the Lord and we should fear his mighty name.
ఆయనకు మనం భయపడవలసినటువంటి వారమేంటాం. లోకానికి కాదండి, గవర్నమెంట్ అధికారులు ఏమనుకుంటారో అని కాదు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఏమనుకుంటారో అని కాదు మనం భయపడవలసింది. అక్కడ అంటా ఉంటున్నాడు, మహా అంటే వారి యొక్క శరీరాన్ని మాత్రమే అంతమొందించగలరు, కానీ ఆత్మను శరీరమును రెండింటినీ అంతమొందించగలిగినటువంటి ప్రభువునకు మీరు భయపడవలసినటువంటి వారై ఉంటున్నారు అని చెప్పి తెలియచేస్తూ ఉంటున్నాడు. అలాగైతే ఈ మధ్యాహ్న కాల సమయంలో we need to examine ourselves. Are we testifying ourselves as Christian? ఒక క్రైస్తవుడనని చెప్పి నిన్ను నీవు ఒప్పుకుంటున్నావా లేక దాక్కుంటున్నావా? ప్రవక్త అయినటువంటి ఏలియానే దాక్కున్నాడు, మరి మనం దాక్కుంటున్నామా అనేది మనం గమనించాల్సినటువంటి విషయం. త్రిప్పండి, రాజుల మొదటి గ్రంథానికి రండి, 19వ అధ్యాయము చదవండి, 9వ వచనం నుండి చదవండి. రాజుల మొదటి గ్రంథము 19:9. చేరి యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఇక ప్రభువే ప్రత్యక్షం కావాల్సి వచ్చింది. ఏలియా, ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు ఉండాల్సిన స్థలములో లేవు. నేను నిన్ను ఉండమంది ఎక్కడ? నేను నిన్ను ఎక్కడికి వెళ్ళమన్నాను? నీవు ఏం చేస్తున్నావు ఇక్కడ దాక్కొని? గనుక గుహల్లో మృగాలు ఉంటాయి, గుహల్లో అడవికి సంబంధించినటువంటి జంతువులు ఉంటాయి. అవి నివసించేటువంటి స్థలములో నీవేం చేస్తున్నావు? అక్కడ అవి ఉండాల్సినటువంటి స్థానములో నీవేం చేస్తున్నావు దేవుని బిడ్డగా? చదవండి. అతని అడుగగా అతడు ఇశ్రాయేలీయులు. ఇప్పుడు ఈయన అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటి? ఈయన చెప్తున్నటువంటి సమాధానం ఏంటి? కొంతమందిని కదిలిస్తే చాలు, ఇక మొత్తం హిస్టరీ అంతా లాగుతారు. ఇక ఏంటయ్యా ఇప్పుడు సందర్భం ఏంటయ్యా చెప్పంటే, అదిగో నన్ను మా ఆయనకి ఇచ్చి పెళ్లి చేశారు ఆ టైంలో, అప్పుడు అది జరిగింది, అప్పుడు అలా జరిగింది అని చెప్పి హిస్టరీ అంతా కూడా తీస్తూ ఉంటారు. ఇక్కడ అడిగిన దానికి ప్రాంప్ట్గా సమాధానం చెప్పటం, సందర్భాన్ని బట్టి ప్రాంప్ట్గా విషయాలను కొనసాగించడం మనకు అవసరం, కానీ ఎక్కడెక్కడియో మనకు అవసరం లేదు. కనుక ఏలియా కూడా అదే పని చేస్తున్నాడు. కనుక ఇవన్నీ పాత చరిత్ర మొత్తం చెప్తా ఉంటున్నాడు. 11వ వచనానికి వెళ్ళిపోండి. అందుకైనా నీవు పోయి పర్వతము మీదకి వెళ్ళు. ఏలియా నీవు ఇక్కడ ఉండకూడదు, నీవు వచ్చినటువంటిది రాంగ్ ప్లేస్, నీవు హైడ్ అవుతుంది రాంగ్ ప్లేస్, కనుక ఇక్కడ నువ్వు ఉండకూడదు. కనుక నీవు యెహోవా పర్వతము మీదకి నీవు పైకి ఎక్కి వెళ్ళు. కనుక ఆత్మీయమైనటువంటి పోరాటంలో, ఆత్మీయమైనటువంటి జీవితంలో, ఈ క్రైస్తవ జీవితంలో మనం దినదినము ఎక్కడికి వెళ్ళాలి? పైకి ఎక్కి వెళ్ళాలి. మనల్ని మనం దేవునిలో పైకి ఎక్కవలసినటువంటి వారమై ఉంటున్నాం, ఆయనను అధిరోహించవలసినటువంటి వారమై ఉంటున్నాం, ఆయన నిలవబడమన్నటువంటి స్థానము దగ్గరికి మనము వెళ్ళవలసినటువంటి వారమై ఉంటున్నాం. ప్రియులారా, మోషే గురించి కూడా ఒక మాట తెలియచేస్తాడు. నిర్గమాకాండాన్ని త్రిప్పండి. నిర్గమాకాండము 19వ అధ్యాయము 18వ వచనం. ఎక్సడస్ 19:18. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున ధూపమయమై ఉండేను గాని దాని ధూపము కొలిమి ధూపము వలె. కనుక దేవుడు మోషేతో మాట్లాడుతున్నటువంటి సందర్భం అది. మోషేను పైకి ఎక్కి రమ్మన్నాడు. ప్రజలెవరు కూడా రావద్దు, ఈ పర్వతము దగ్గరికి కూడా ప్రజలెవరు కూడా తాకటానికి వీలు లేదు. కొంచెం పాలెములో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక అడుగు దూరమే ఉండాలి, కానీ దగ్గరికి ఎవరు కూడా రావద్దు. ఎందుకంటే దేవుని ప్రభావం అక్కడ ఉంది, దేవుని స్వరం అక్కడ వినబడతా ఉంది, దేవుని యొక్క మాటను సంధించేటువంటి స్థలముగా అది ఉన్నది. కనుక పాలెములో ఉన్నటువంటి ప్రజలే కానీ పశువులే కానీ ఆ యొక్క స్థలానికి రాకూడదు. మోషే నువ్వు అహరోను మాత్రమే పైకెక్కి రండి అని చెప్పేసి దేవుడు మోషేతో సెలవిచ్చినటువంటి క్రమాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు అక్కడ ఉంటున్నప్పుడు, దేవుడి ప్రసన్నత అక్కడ కుమ్మరించబడతా ఉంటున్నప్పుడు ఆ యొక్క
పర్వతం అంతా కూడా ఏమైపోయిందంట? ధూమమయమైపోయిందంట. కొలిమిలాగా. కొలిమి ఎలా ఉంటుందండి? ఎప్పుడైనా చూసారా? మనకి ఇక్కడ సిటీలో తక్కువ. కొలిమి అంటే ఈ యొక్క ఐరన్ని మెల్ట్ చేసేటువంటి స్థలము. లావా పారుతూ ఉంటుంది. అంతకంటే భయంకరంగా దేవుని యొక్క ప్రభావము, మహిమలు ఉంటాయనేది మనం గమనించాలి. చదవండి. మోషే మాట్లాడుచూ ఉండగా దేవుని కంఠస్వరము చేత దేంతో అంట? దేవుని కంఠస్వరము చేత. త్రూ హిస్ వాయిస్ హీ స్పోక్ టు మోసెస్. ఆయన యొక్క స్వరము ద్వారా. బయట పిల్లలు ఎవరున్నారు గమనించండి ఒకసారి వెళ్ళి. గనుక ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం, ఆయన కంఠ స్వరము చేత మోషేతో మాట్లాడాడు. అలాగైతే మనతో కూడా ఆయన తన స్వరాన్ని వినిపిస్తూ ఉంటున్నాడు, తన యొక్క మాటలను వినిపిస్తూ ఉంటున్నాడు. అందుకే యోహాను సువార్త 10వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, నా గొర్రెలు నా స్వరమును వినును అని చెప్పి తెలియచేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన బిడలంగా మనం చేయబడ్డాం కనుక ఆయన యొక్క మాటను మనం వింటామనేటువంటి నమ్మిక దేవునికి ఉన్నది. దానిని మనం త్రోసిపుచ్చకూడదు, దానిని మనం పాటించకుండా ఉండకూడదు. వీ నీడ్ టు ఒబే అవర్ సెల్ఫ్స్. మనల్ని మనం ఆయన యొక్క స్వరానికి, ఆయన యొక్క మాటకు మనం లోబడవలసినటువంటి వారమై ఉంటున్నాం. ప్రియులారా, ప్రసంగి గ్రంథానికి తిప్పండి. 5వ అధ్యాయము 1వ వచనం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. నీవు దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు, దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు, దేవుని సహవాసానికి వెళ్ళేటప్పుడు, దేవుని కూటాలకు వెళ్ళేటప్పుడు, ఇట్ ఈస్ నాట్ ఎ జోక్. డోంట్ టేక్ హిస్ ప్రెజెన్స్ యాజ్ లైట్. నీవు ఆయన యొక్క ప్రభావాన్ని కానీ, ఆయన యొక్క సహవాసాన్ని కానీ, ఆయన యొక్క ప్రెజెన్స్ను కానీ ఏ మాత్రము కూడా ఒక జోక్గా తీసుకోవడానికి వీల్లేదు. చాలామంది దేవుని సన్నిధానానికి వచ్చి జోకులు వేసుకుంటా, అప్పుడే ఇక లోకంలో జరిగేటువంటి విషయాలన్నీ కూడా చెప్పుకుంటా, సెల్ ఫోన్లో ఉండేటువంటి విషయాలన్నీ తిరిగేసుకుంటా, పక్కోడిని ఊరికే గెలుకుతా, ఈ విధమైనటువంటి అంటే దేవుని ప్రభావము, దేవుని సన్నిధి, దేవుని యొక్క సహవాసం ఉన్నటువంటి భయము లేనటువంటి తత్వం. గనక ఆరాధించేటువంటి బిడ్డలు మరి ముఖ్యంగా, ఆయన రొట్టెరసాల్లో పాలు పొందుకునేటువంటి వారు మరి ముఖ్యంగా ఆయన సన్నిధికి వచ్చినప్పుడు వీ నీడ్ టు ఫియర్ హిమ్. డూ యు నో ద వాల్యూ ఆఫ్ ద ఫియర్? ఆయనలో ఉన్నటువంటి భయము, ఆయనకి ఇవ్వవలసినటువంటి గౌరవం ఏంటో తెలుసా? గత వారం మనం చూసాం. 5వ తారీఖున లాస్ ఏంజలస్లో జరిగినటువంటి ఒక కార్యక్రమం. అంటే ఆ ప్రాంతమంతా కూడా, ఆ యొక్క స్టేట్ అంతా కూడా, లాస్ ఏంజలస్ స్టేట్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చాలా ధనికులు. ముఖ్యంగా హాలీవుడ్ సెలబ్రిటీస్ అక్కడ నివసిస్తూ ఉంటారు. ఇంగ్లీష్ మూవీస్లో యాక్ట్ చేసేటువంటి హీరోస్ కావచ్చు, హీరోయిన్స్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, అనేక రకాలైనటువంటి క్యాస్ట్ అండ్ క్రూకి సంబంధించినటువంటి వారు ఎక్కువ మంది ఆ ప్రాంతంలో నివసిస్తూ ఉంటారు. అయితే 5వ తారీఖున వారు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అది నేను తర్వాత షేర్ చేస్తాను, సేవ్ చేసి పెట్టాను. అక్కడ వాళ్ళు ఒక సర్వే చేశారంట. ఎవరికి ఎక్కువ బలం ఉంది, ఎవరికి ఎక్కువ శక్తి ఉంది మన నగరం మీద అని చెప్పేసి వాళ్ళు ఒక సర్వే చేసి ఒక 4 విషయాలు వాళ్ళు ప్రస్తావించారు. అక్కడ ఉండేటువంటి బిజినెస్ మెన్స్కి, లేకపోతే అక్కడ ఉండేటువంటి గృహాల్లో ఉండేటువంటి గృహిణీలకి ఎక్కువ బలం ఉందని, ఇంకొంతమంది కేటగిరీస్లో ఉంచి దేవునికి వచ్చేసరికి గాడ్కి ఏమైనా బలం ఉందా మన సిటీ మీద, మన యొక్క స్టేట్ మీద అని చెప్పేసి వాళ్ళు అక్కడ బోర్డులో ప్రస్తావించింది. గాడ్ పక్కన సింబల్ 0. మిగిలిన వాటన్నిటికీ కొన్ని నెంబర్స్ వచ్చాయి. బిజినెస్ మెన్స్కి కొన్ని నెంబర్స్ వచ్చాయి,
ఇండియా ఇళ్లలో ఉండేటువంటి గృహిణీలకు కొన్ని నెంబర్స్ వచ్చాయి. గాడ్ విషయానికి వచ్చేసరికి 0 అని వచ్చింది. ఆ యాంకర్ మాట్లాడుతా, అక్కడ ఉన్నటువంటి హోస్టింగ్ చేసేటువంటి ఆమె మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే, ఆఫ్ కోర్స్ ఇది తెలిసినటువంటిదే, దేవునికి మన జీవితాల్లో ఎలాంటి ప్రభావం లేదు, ఎందుకంటే మనం ఆయన్నేమి మనం ముఖ్యంగా చేసుకోము, మనమేమి ఆయనకు మనం ఇవ్వవలసినటువంటి స్థానాన్ని ఇవ్వం గనక ఆయన ప్రభావం 0 ఉండటము న్యాయమే అని చెప్పేసి తీసి పారేసినట్టుగా మాట్లాడుతుంది ఆమె. అక్కడ ఉన్నటువంటి సెలబ్రిటీస్ అందరూ కూడా అవహేళనగా నవ్వుతారు. 6వ తారీఖు నైట్న దేవుని ఉగ్రత ఒక కారు చిచ్చు రూపంలో అడవి తగలబడింది. చాలా సమయాల్లో అడవులు తగలబడ్డాయి అమెరికా దేశంలో, కానీ ఇంతటి విపత్కరమైనటువంటి సంఘటన అమెరికా చరిత్రలో ఎప్పుడూ కూడా జరగలేదు. సుమారుగా 10,000 గృహాలు తగలబడిపోయాయి. అడవి మాత్రమే కాదు, 10,000 గృహాలు తగలబడిపోయాయి. ఎంతో డబ్బుతో, ఎంతో అతిశయంతో వారు నిర్మాణం చేసుకున్న ఎత్తైనటువంటి భవనాలు సహితము కూడా నేలమట్టమైపోయాయి. ఏమైంది వారి యొక్క బలము, ఏమైంది వారి యొక్క ఆనందము, ఏమైంది వారి యొక్క డబ్బు, సమస్తము కూడా నిర్వీర్యంగా మారిపోయింది. 4 లక్షల మంది ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టేసి వేరే స్టేట్స్కు పారిపోయారు. ఒక వీడియోలో చూపించాడు, చుట్టుపక్కల ఎక్కడా కూడా ఒక 5-6 కిలోమీటర్ల వరకు ఎక్కడా అగ్ని అనేది లేదు, కానీ ఒక ఇంటి దగ్గర ఒక కొబ్బరి చెట్టు లాంటిది ఏదో చెట్టు ఉంది, పామ్ ట్రీ అనుకుంటా, దాని మీద అగ్ని పుట్టింది. ఎక్కడి నుంచి పుట్టింది ఆ అగ్ని? ఒక అగ్ని రావాలంటే దానికి మూలం ఉండాలి, దానికి సోర్స్ ఉండాలి. ఆ ప్రక్కన అగ్ని ఉంటే ఇక్కడ తగలబడింది అనుకోవచ్చు, కానీ చుట్టుపక్కల ఎక్కడ కూడా అగ్ని లేకపోయినా కానీ సడన్గా ఒక ఇంటి ప్రక్కన ఉన్నటువంటి చెట్టు మీద అగ్ని పుట్టింది. ఇది దేవుణ్ణి వారు హేళన చేయటం వలన, దేవునికి వారు తిరుగుబాటు చేయటం వలన, దేవునికి వారు క్రిస్టియన్ దేశముగా పిలువబడుతూ, దేవుని యొక్క ప్రజలుగా పిలువబడుతూ, వారి యొక్క మనస్సుల్లో, వారి యొక్క జీవితాల్లో, వారి యొక్క పరిస్థితులు దేంట్లో కూడా దేవునికి వాళ్ళు ప్రాముఖ్యత ఇవ్వకపోగా హేళన చేశారు. దేవుడు అన్నాడు, ఇదా మీరు చేసేటువంటిది, చూడండి నేను కూడా చేస్తానని చెప్పేసి ఆయన చేయాల్సింది చేశాడు. కనుక ప్రభునందు ప్రియులారా, వీ షుడ్ నెవర్ టేక్ హిమ్ గ్రాంటెడ్. ఆయన చూస్తున్నాడు కదా, ఆయన క్షమిస్తున్నాడు కదా, ఆయన కనికరిస్తున్నాడు కదా అని చెప్పి మనం పాపంలో జీవిస్తా, దూరంగా జీవిస్తా, లోకంలో జీవిస్తూ ఉంటే ఏదో ఒక సమయంలో కొట్టాడంటే మాత్రం ఇంకా లేచేటువంటి పరిణామం కూడా ఉండదు. నేడు ప్రపంచంలో అలాంటి పరిస్థితులు. ఈ 10 రోజుల్లో అశోక్ కుమార్ గారు కూడా జ్ఞాపకం చేశారు, ఈ 10 రోజుల్లో న్యూ ఇయర్ వచ్చిందో లేదో, హ్యాపీ న్యూ ఇయర్ ఎక్కడా కూడా లేదు. ఏదో ఆ రాత్రి వరకు చెప్పుకున్నారు, కానీ టిబెట్లో భూకంపం, ఇండియాలో కూడా చాలా ప్రాంతాల్లో యాక్సిడెంట్స్ జరిగాయి. కనుక ఎక్కడా కూడా క్షేమము లేనటువంటి స్థితి. ఒక పిక్చర్ వేశాడు, లాస్ట్ ఇయర్ గాజాలో ఎలాంటి యుద్ధకాండ జరిగి బిల్డింగ్స్ అన్నీ నేలమట్టమయ్యాయో, అమెరికాలో కూడా నేడు ఈ యొక్క అగ్ని ద్వారా బిల్డింగ్స్ అన్నీ కూడా నేలమట్టమైపోయాయి. వారెంతో సుందర నగరాలుగా లాస్ వెగాస్ కానీ, లాస్ ఏంజలస్ నగరాలు కానీ, వారి యొక్క పాపానికి కేంద్రీకరంగా, జూదానికి కేంద్రీకరంగా, వ్యసనాలకు కేంద్రీకరంగా వారు నిర్మించుకున్నటువంటి నగరాలు అవి. కానీ అలాంటి నగరాలు నేడు పాపభూయిష్టంగా మారిపోయి దేవుని ఉగ్రతకు దారి తీసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. గనక ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఎలా రావాలంట? భయముతో మనము ప్రవర్తించవలసినటువంటి వారమై ఉంటున్నాం. మంచిది, తిరిగి రాజుల గ్రంథానికి రండి. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయము 12వ వచనం చదవండి, లేక 11 నుంచే చదవండి. సెలవిచ్చను. బలమైన పెనుగాలి లేచెను. కాలేదు కానీ
ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఆ భూకంపమైన తరువాత మెరుపులు పుట్టెను గాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోయి మిక్కిలి నిమ్మలమైన తర్వాత మాటలాడుట ఒక స్వరము వినబడెను. అంటే పరిస్థితులన్నీ కూడా ఆయన యొక్క మహిమకు రియాక్ట్ అవుతూ ఉంటున్నాయి, ఆయన యొక్క ప్రభావానికి రియాక్ట్ అవుతూ ఉంటున్నాయి. అంటే సృష్టి రియాక్ట్ అవుతుంది కానీ మానవుడు రియాక్ట్ అవ్వట్లేదు. అయితే దేవుడు ఆల్రెడీ ఈయన పారిపోయి వచ్చాడు. ఎంతో హీఈస్ వెరీ డిస్హార్టెండ్, ఆయన ఎంతో నిరాశలో ఉంటున్నాడు, ప్రాణాపాయము చేత ఉంటున్నాడు. కనుక ఏలియాకు దేవుడు ఏం చేశాడంటే నిమ్మలమైనటువంటి అంటే నింపాదిగా ఉన్నటువంటి సమయంలో ఒక మెల్లని స్వరముతో ఆయన ఏలియాతో మాట్లాడుటను మనం అక్కడ గమనించగలుగుతూ ఉంటున్నాం. చదవండి. ఏలియా దానిని విని ముఖమును కప్పుకొని వినబడెను. ఇశ్రాయేలు నీ నిబంధన త్రోసివేసి మహారోషము గలవాడనైనా నేను ఒక్కడిని మాత్రమే. చూడండి, మరలా చెప్తున్నాడు. ఇందాక ఆల్రెడీ ఒకసారి 9వ వచనంలో చెప్పాడు చరిత్ర మొత్తం, మరలా రెండోసారి చెప్తా ఉంటున్నాడు. చెప్పాను. ఏమనగా దానిలో ప్రవేశించి అక్కడ దేవుడి యొక్క వాక్కు ఏం చెయ్యాలో అనేది ఏలియాకు తెలియచేస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే భయాందోళన మధ్య ఉంటున్నటువంటి వ్యక్తి దగ్గరికి దేవుడు ఎంతో నెమ్మదైనటువంటి స్వరముతో ఆయనను తాకాడు. ఏలియా, నీవు భయపడవలసినటువంటి పని లేదు, ఎవరినో చూసి నీవు మరి ఇక్కడ దాక్కోవలసినటువంటి పని లేదు. ఇదిగో నేను నీకు తోడుగా ఉంటాను, నీవు వెళ్ళాల్సిన మార్గం ఇదిగో, ఈ మార్గం గుండా నీవు వెళ్ళు, నీవు క్షేమంగా వెళ్తావు, నీవు చేయవలసినటువంటి కార్యాలు ఉన్నాయనేది దేవుడు అక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, అలాగైతే ఆయన యొక్క స్వరాన్ని మనం ఆలకించే స్థానంలో మనం ఉండాలి. ఆయన యొక్క స్వరాన్ని మనం స్వీకరించేటువంటి స్థానంలో, ఆయన ఉండవలసినటువంటి స్థలంలో మనము ఉండవలసినటువంటి వారమై ఉంటున్నాం. యేసు ప్రభు వారు కూడా బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గరికి, మత్తయి సువార్త 3:13 చదవనక్కర్లేదు, కానీ బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యా ఏం చెయ్యాలి అంటే, నాకు బాప్తిస్మమి, నేను నీకు బాప్తిస్మం ఇవ్వటం ఏంటయ్యా, నీ చేతనే నేను ఇప్పించుకోవాలి కానీ అని చెప్పి యోహాన్ అంటే, లేదు ఇప్పటికి ఇలా జరగాలి అని చెప్పేసి అన్నప్పుడు, బాప్తిసం పొందినటువంటి యేసుక్రీస్తు అలా నీటి నుండి బయటకు అలా వెళ్తున్న తరువాత ఆకాశము తెరవబడింది, పావురము, పరిశుద్ధాత్ముని రూపకంలో పావురము వచ్చి అక్కడ ఒక స్వరము వచ్చింది. ఏంటి ఆ స్వరము? ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను గనుక ఆయన యందు ఆనందించాలి. షూలమితి ఆనందిస్తుంది. షూలమితి ఆయన యొక్క స్వరాన్ని వింటున్నప్పుడు ఆనందించేటువంటి ఇదిగా మనం గమనిస్తూ ఉంటున్నాం. అలాగైతే సంఘము ఆనందించాలి. ప్రియుడు ఏ రీతిగా అయితే గంతులు వేసుకుంటూ ప్రియురాలి కొరకు వస్తున్నాడో, అలాగే ప్రియురాలముగా ఉన్నటువంటి మనము కూడా ప్రియుని కొరకు గంతులు వేసుకుంటూ ఆయన సన్నిధికి రావాలి, ఆయన సహవాసం కొరకు రావాలి. ఆయన ఇచ్చినటువంటి సమయాన్ని ఆయన కొరకు మనం అప్పగించుకోవాలి. ఆయన ఇచ్చినటువంటి సహవాసాన్ని, ఆయన మన పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమను ఆయన పట్ల మనం తిరిగి చూపించవలసినటువంటి వారమై ఉంటున్నాం. అంతేకాని నేను తలుపు తీయను అని చెప్పి నువ్వు కూర్చుంటే ప్రియుడు రానే వస్తాడు, వెళ్ళిపోతాడు. కనుక ప్రియుడు వచ్చినప్పుడే మనము మరి తలుపులు తీయవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఆయన మాటను వినవలసినటువంటి వారమై ఉంటున్నాం. చాలామంది నేటి క్రైస్తవ జీవితంలో దే ఆర్ బీయింగ్ లూక్ వామ్ క్రిస్టియన్స్, లవోదికే సంఘంలో ఉన్నటువంటి స్థితిలాగా నేడు ఉంటున్నారు. అయితే వెచ్చగానైనా ఉండట్లేదు, అయితే చల్లగానైనా ఉండట్లేదు.
ఉంటే సమూయేలులాగా దేవుని సన్నిధిలో దేవుని యొక్క స్వరము వినటానికి ఆయన సన్నిధిలో ఉండండి. లేకపోతే సౌలు ఏ రీతిగా అయితే పాపములో ఉన్నాడో, వ్యతిరేకంగా ఉన్నాడో అలాగైనా ఉండండి. దేవునిలో ఉన్నటువంటి సమూయేలుకు దేవుని స్వరం వినపడింది. సమూయేలు సమూయేలు అని చెప్పి పిలిచినటువంటి దేవుడు ఉన్నాడు. అలాగే హింసిస్తున్నటువంటి, బాధిస్తున్నటువంటి సౌలుకు కూడా దేవుని స్వరం వినపడింది. కానీ అటు ఇటు కాకుండా 2 పడవల మీద కాలేసుకొని ఉంటే ఇక్కడ దేవుని స్వరం రాదు. ఉంటే దేవునిలో సమూయేలులాగా ఉండాలి, లేదా బాధించే వారిలాగా పాపంలోనైనా కూరుకొని ఉంటే దేవుని స్వరం వినపడుతుందేమో. కానీ 2 పడవల మధ్య కాలు పెడితే ఎటూ కాకుండా ఏ గమ్యానికి చేరుకోకుండా మనం వెళ్ళిపోతాం ప్రియులారా, నశించిపోతాం. గనుక ఈ యొక్క మధ్యాహ్న కాలపు సమయంలో ఇక్కడ మనకు తెలియచేస్తా ఉన్నది షూలమితి, ఆలకించుడి, నా ప్రియుని స్వరం వినబడుచు ఉన్నది. ఇదిగో అతడు వచ్చుచూ ఉన్నాడు, గంతులు వేయచ్చు, కొండల మీదను ఎగిసి దాటుచు, మెట్టల మీదను అతడు వచ్చుచూ ఉన్నాడు అని చెప్పి మనం చూస్తూ ఉంటున్నాం. ప్రకటన గ్రంథం త్రిప్పండి, ఆఖరిగా ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచూ ఉన్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల అతనితో నేనును. ఏంటంటండి, ఆయన వచ్చినప్పుడు మనం ఆహ్వానించి తలుపు తీసామనుకో, ఆయన స్వరాన్ని మనం విన్నామనుకో, ఆయన యొక్క స్వరానికి లోబడ్డామనుకో, ఆయన యొక్క మాటకు, వాక్యానికి మనం లోబడ్డామనుకో, అక్కడ దేవుడు అంటా ఉంటున్నాడు, అతడు నాతో ఉంటాడు, నేను అతనితో ఉంటాము. ఉండి ఏం చేస్తామంటున్నాడు? భోజనం, విందు. వి విల్ హ్యావ్ అ ఫీస్ట్. ఎందుకంటే ఆ ప్రియుడి దగ్గర మనం ఉంటున్నాము. ఆయన యొక్క సర్వ అధికారాలకు, సర్వ ఔశ్వర్యాలకు మనల్ని వారసులుగా చేసి ఉంటున్నాడు. కనుక మనం ఆయనతో యుగయుగాలు ఉండేటువంటి కాలము అతి సమీపంలో ఉన్నది. సో వీ షుడ్ ఒబే హిమ్, వీ షుడ్ హియర్ హిజ్ వాయిస్, ద వాయిస్ ఆఫ్ మై బిలవెడ్. కనుక ఆ ప్రియుడి యొక్క స్వరము ఈ మధ్యాహ్న కాలపు సమయంలో మనల్ని మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మందిని పిలుస్తూ ఉన్నది, ఆహ్వానిస్తూ ఉన్నది. ఆ స్వరానికి లోబడితే దీవెన, బహుమానము, ఆశీర్వాదము. లోబడలేదా నిత్యనాశనము, నరక గుండము ఎదురు చూస్తూ ఉన్నది. కనుక అలాంటి విధి విధానాలకు మనం తలంచకుండా దేవునికి తలంచుదాం. గొప్ప దీవెనలు మన జీవితాల్లో మనం పొందుపరుచుకుందాం. ముగింపు ప్రార్థన. ప్రియ ప్రభువా, మహా గొప్ప దేవా, ఈ యొక్క మధ్యాహ్న కాలపు సమయంలోనైనా మా వినికిడిలో చదవబడినటువంటి లేఖన భాగంలో మీరు దీవించారు. మీ నామము ఎంత ఘనమైనదో, మీ స్వరము ఎంత ప్రభావము కలిగినటువంటిదో. మీ స్వరమునకు సృష్టి లోబడుతుంది. మీరు చెప్పినటువంటి మాటకు జలాలు లోబడతా ఉంటున్నాయి, జలరాశులు లోబడతా ఉంటున్నాయి. కానీ మీ సారూప్యంలో సృజించబడినటువంటి మానవుడు మాత్రము అవిధేయుడుగా జీవిస్తూ ఉంటున్నాడు నాయన. అలాంటి జీవితము ఉండకూడదనేదే మీ యొక్క ఆశ. మీరు ప్రతి ఒక్కరి తలుపు నద్ద ఉండి తడుతూ ఉంటున్నారు. ఆ తలుపు తెరవాలని, హృదయంలోనికి ఆహ్వానించాలని, మనసులో మీ యొక్క స్వరానికి విధేయత చూపించాలని మీరు ఇష్టపడతా ఉంటున్నారు. దాని కొరకు మీరు గంతులు వేసుకుంటూ ఈ లోకంలోనికి వచ్చారు. అంత మాత్రమే కాదు, మమ్మల్ని రక్షించుట కొరకు ఆ యొక్క సిలువలో మీ యొక్క ప్రాణాన్ని అర్పించారు. మీ యొక్క స్వరక్తాన్ని మా పైన చిందించుట ద్వారా మేము పవిత్రపరచబడ్డాం, శుద్ధీకరించబరచబడ్డాం. మీ యొక్క జీవము మాలో ఉంచినందు ద్వారా మేము ఈనాడు జీవము కలిగినటువంటి వారముగా మిమ్మల్ని ఆరాధిస్తూ ఉంటున్నాం, స్తుతిస్తూ ఉంటున్నాం. మాలో ఉన్నటువంటి మరణ స్థితిని, పాపపు స్థితిని మీరు తొలగించి వేశారు. అయితే ఆ జీవపు కలిగినటువంటి స్థితిని మేము కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉన్నది. అలా కాపాడుకోవాలి అని అంటే ప్రతి నిత్యము కూడా మీ యొక్క స్వరాన్ని మేము వినాలి. షూలమితి గనుక నా ప్రియుని యొక్క స్వరము నాకు వినబడుచు ఉన్నదని తెలియచేస్తూ ఉంటున్నట్లుగా
మీ స్వరాన్ని మేము వినులాగున, మీ యొక్క వాక్యానికి మేము లోబడగలుగులాగున, మీ యొక్క సహవాసములో, మీ యొక్క సన్నిధిలో మేము భయపడి మా యొక్క జీవితాలను మిమ్మల్ని గౌరవించే తత్వములో మేము నడిపించుకునేటువంటి కృపను మాకు దయచేయండి. ఈ మధ్యాహ్న కాలపు సమయంలో కూడా నాయన చేరి వచ్చినటువంటి ప్రియ సంఘాన్ని మీరు దీవించండి. చేరి వచ్చినటువంటి బిడ్డలందరినీ కూడా నిండారులుగా దీవించండి, బలపరచండి. రాలేకపోయినటువంటి వారిని మరొక సమయాన్ని నడిపించండి ఆయన. అలాగే మరి గ్రామాలకు వెళ్ళినటువంటి బిడ్డలను మీరు కాపాడండి. వారి యొక్క సమస్త పరిస్థితుల్లో కూడా మీరు తోడుగా ఉండి తిరిగి క్షేమంగా గృహాలకు చేర్చమని ప్రార్థన చేయుచుంటున్నాం. అలాగనే మా ప్రభువా, ఈ వారమంతా కూడా ప్రకటించబడినటువంటి సంఘ కార్యక్రమాలన్నీ కూడా మీ నామానికి మహిమకరంగాను మాకు దీవెనకరంగా ప్రతి కార్యక్రమం జరగటానికి మీ యొక్క సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేయుచుంటున్నాం. గర్భిణీలుగా ఉంటున్నటువంటి వారిని కూడా మీరు దీవించండి. తల్లికి బిడ్డకు సుఖమైనటువంటి ప్రసవాన్ని దయచేయమని ప్రార్థన చేయుచుంటాం. మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేయుచుంటాం. సండే స్కూల్ బిడ్డలను కూడా మీరు దీవించండి నాయన. చిన్న వయసు నుండే వారు నేర్చుకునేటువంటి కథలు, పాటలు, కంఠస్థ వాక్యాలు వారి జీవితాల్లో మంచి పునాదిగా అవి ఉండుటకు మీ యొక్క సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేయుచుంటున్నాం. తిరిగి ప్రియ బిడ్డలందరూ కూడా వారి వారి గృహాలకి వెళ్ళవలసి ఉంటుండగా మీ యొక్క క్షేమంతో, మీ యొక్క దీవెనలతో నింపి ముందుకు నడిపించండి. అలాగే యూట్యూబ్ ద్వారా కూడా అనేక ప్రాంతాల నుండి వీక్షిస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా నిండారులుగా మీరు ఆశీర్వదించి ముందుకు నడిపించుదురండి. ఈ కొద్ది మనవులు మా ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము అనేది సర్వలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరితో పాటు మనకును సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి. సెలవు తీసుకోండి.